పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. ఎవరి కడకు పోయేదన్ ఓ కరుణామయుడా యేసునాదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నవదిన ప్రార్థనలో 9వ రోజునకు చేరుతూ ఉన్నాం. ఇదే నవదిన ప్రార్థనలో చివరి రోజు. రేపటి దినం జరగబోయే ఆ క్రీస్తు ప్రభు యొక్క కరుణామయుని మహోత్సవ సందర్భంగా వస్తున్నటువంటి ప్రతి బిడ్డను వారు రాసి తీసుకువస్తున్న విన్నపాలను దేవుడు ఆలకించమనియు, మరియు ఈ నవదిన ప్రార్థనలో పాల్గొన్న అందరి ఉద్దేశం నెరవేరాలని భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రభువు చెప్పిన సందేశం, ఈరోజు నులివెచ్చని తనంతో అనగా అల్ప విశ్వాసంతో జీవించే వారందరినీ నా యొద్దకు తోడుకొని రండు. నా దివ్య కరుణా సముద్రంలో నిమగ్నము చేయుడు. వారు నా సున్నిత హృదయమును గాయపరచి తీవ్ర బాధ పెట్టుచున్నారు. గట్టి విశ్వాసం లేని ఇట్టి వారి వలన గెత్సెమనిలో తోటలో ఎంతో ఆవేదన చెంది తిని, తండ్రి, ఈ పాత్రమును నా నుండి తొలగింపొమ్మని పోనిమ్ము, కానీ నీ చిత్తమే నెరవేరనిమ్మని విధేయించి తిని, వారి రక్షణముకై కడపట్టి ఆశగా నా దివ్య కారుణ్య శరీరము కోరి పరుగిడి రండు. ప్రార్థన. మిక్కిలి నెనరుగల యేసువా, మీరే కరుణామయులు. ఈ నులివెచ్చని మానవులందరినీ కనికరము గల నీ హృదయ మందిరములోనికి తెచ్చి ఉన్నాం. పాపముతో వికారమై అసహ్యముగా నున్న ఆత్మలో నింపి ఉన్నావు. జీవశవము వలె బ్రతుకుల నీడ్చుచున్న ఈ నులివెచ్చని ఆత్మలను స్వచ్ఛమైనటువంటి నీ హృదయ ప్రేమ అగ్ని కొలిమిలో కాల్చి పరిశుద్ధపరచండి. మహాకనికరము గల యేసువా, సర్వశక్తిగల మీ గొప్ప కనికరము ఉపయోగించి వారిని మీ దీక్షణ ప్రేమావధిలో జీవింపచేయండి. మీ దివ్య శక్తికి అసాధ్యమైనది ఏదియును లేదు కనుక నీ ప్రేమాత్మ వరములను వారిపై మికటముగా కుమ్మరించండి. నిత్యుడగు తండ్రి, యేసు కారుణ్య హృదయ మందిరములోనికి ప్రోగు చేయబడిన ఈ నులివెచ్చని నరులందరిపై నీ దయా దృష్టిని మరల్చండి. మీ దివ్య పుత్రుని మనుష్యవతార విధేయతను, అవమానములను, శ్రమలను, సిలువ మ్రాణిపై 3 గంటల సేపు పొందిన ఆవేదన ఆరాటమును మరి ఈటపొట్టున చూచి ఈ అల్ప విశ్వాసుల పట్ల ఆధ్యాత్మిక ఆచరణ విహీనుల పట్ల మీ దయా కనికరములు చూపండి. తద్వారా వారు మీ కరుణను కృతజ్ఞతతో వందించుచు మహిమపరతురుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ దుఃఖకరమైనటువంటి ఒక సంఘటన. మన పాపగారు ఫ్రాన్సిస్ గారు మరణించి భూస్థాపన సాంగ్యములన్నీ జరుగుతున్నటువంటి ఈ దినమున మనమందరం కూడా సంతాపముతో మంచి ఒక కాపరిని, తండ్రిని, ప్రేమించే వ్యక్తిని, కరుణామయుడు యేసుప్రభు స్థానంలో ఉండి మనలను పరిపాలించి 12 సంవత్సరాలు నడిపించిన ఆ పాపగారిని తలంచి ఆయన నిత్య విశ్రాంతి కోసం ఈరోజు ఈ సెంటర్ నుంచి ప్రతి బిడ్డ తరఫున ఈ ప్రోగ్రాంని మనం సమర్పిస్తూ ఉన్నాం. వారితో పాటు రేష్మా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగం వచ్చినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఏర్వా అన్వేష్ రెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. నిఖిత వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా ఘనంగా దేవుని కృపతో జరిగినట్లుగా కళావతి మంచి ఆరోగ్యం ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కళావతి. జీవన్ కుమార్ మానసిక శారీరక ఆరోగ్యం, మానసిక స్థితి మెరుగునట్లుగా ఆర్థిక సమస్య నుండి విడుదల. మణికంఠ కుటుంబంలో ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శారదా జీవితంలో కుటుంబంలో 2001 సంవత్సరంలో దివ్య కారుణ్య ప్రార్థన
ప్రారంభించిన సమయం నుండి ఇంతవరకు దేవుడు చేసిన ఎన్నో మేలులను బట్టి కృతజ్ఞతగా, గత వారం తెలుగు వడకంలో దివ్య కారుణ్య ప్రార్థన లైవ్లో జరుగుచున్నప్పుడు జరిగిన అద్భుతంను గురించి ఆమె తన యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నారని రాస్తున్నారు. వడకం సమయంలో అక్కడ ఉన్న ప్రజలతో పాటు నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తున్నాను. 4వ గుర్తు ముగిసిన పిదప ఎవరికో చెప్పుకోలేనటువంటి డాక్టర్లు కూడా చూపించలేని పరిస్థితిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి దేవుడు ఇప్పుడు విడిపిస్తున్నాడని ప్రకటించారు. ఆ స్థితిలో ఉన్నది నేనే. దేవుడు నాకు ఆ పరిస్థితి నుండి స్వస్థత దయచేశారు. నా జీవితంలో ఇన్ని గొప్ప కార్యం చేసిన దేవునికి స్తుతి కలుగునుగాక అంటూ సాక్ష్యం పలుకుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శారద, నీకు చేసినది ప్రతి ఒక్కరికి జరగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. బాలస్వామి కుటుంబం బంధకాల నుండి విడుదల, కుటుంబ సమస్య నుండి విడుదల, కుటుంబ సఖ్యత, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బెల్లం ధన్వీన్ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కిషోర్ కుమార్, జ్యోతి, సాత్వి కుటుంబం. బెల్లం ధన్వీన్ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే నిన్నటి రోజు మన మధ్యలో దేవుని సేవ చేస్తున్న 2 బిడ్డలు జన్మదినోత్సవాన్ని కొనియాడారు. వారిలో ఒకరు తెర వెనుక పనిచేస్తున్నటువంటి మన కెమెరామ్యాన్ మహేష్. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీవు అనుకున్నటువంటి ప్రతి ఒక్క విన్నపం ప్రభాళకించి దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రతి వారము ఆదివారము సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చి దేవునికి పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ, దేవుని స్తోత్రిస్తూ ఇక్కడ గీతం పాడుతున్నటువంటి శౌర్యులు అనే సహోదరి కూడా నిన్నటి రోజు తన జన్మదినోత్సవాన్ని కొనియాడినది. శౌర్యులు, హ్యాపీ బర్త్డే టు యూ. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాతో పాటు సేవలో ఉన్నావు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని హ్యాపీ బర్త్డే. అలాగే మకేనా శౌరయ్య ఆత్మశాంతి కొరకు, అలాగే వడ్లముడి ఆరుష్ మంచి ఆరోగ్యం, జ్వరం పూర్తిగా తగ్గిపోయి త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మరొకసారి పాప ఫ్రాన్సిస్ గారి యొక్క భూస్థాపన సాంగ్యాలు ఈరోజు జరిగింది కావున మనమందరం కలిసి ఆ ఆత్మను గైకొని దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మన కోసం ప్రార్థించిన ఆ కుమారుని దేవుడు దీవించమని ప్రార్థిస్తాం. ఈరోజు ఈ ప్రార్థన జరగక మునుపే మనమందరం కలిసి ఒక్కసారి పాప ఫ్రాన్సిస్ గారి యొక్క ఆత్మను దేవుడు గైకొని 12 సంవత్సరాలుగా మన కోసం వరప్రసాదంగా ఉన్నటువంటి ఆ కుమారుడు 88 సంవత్సరాలుగా తనకు దీర్ఘాయుస్సునిచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఆయన జీవితకాలమంతా పేద బిడ్డల కోసమే కరుణ చూపించాడు. కావున ఈరోజు పాట కూడా మీరు వినబోతున్నారు. ఆ పాట, ఎవరి కడకు మేము పోయేదేమో ప్రభా. ప్రజలందరూ ఆ పరిస్థితిలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారా లేదో, మరి దండోపదండముగా 2 రోజులుగా ప్రజలు ఆయన దేహంను చూడటానికి వస్తూ ఉన్నారు. నాకు అనిపిస్తుంది, ఇంకా ఎవరి దగ్గరికి పోగలమయ్యా, ఇలాంటి వ్యక్తిని ఎప్పుడయ్యా చూడబోతున్నామని ప్రజలు దాహముతో కన్నీళ్లు కారుస్తున్నారు. టు whom shall we go is the song today that will be singing, and that's what to many people it happened. Thousands of people are flocking from so many days to see the face of that wonderful shepherd Pope Francis. ఈరోజు మనమందరం కలిసి లేచి నిలబడి ఆ తండ్రి గారి యొక్క ఆత్మ శాంతి కొరకై ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇటువంటి గొప్ప కరుణామూర్తిని మాకు ఇచ్చావు. అందుకే కావచ్చు కరుణ పండుగ రేపు జరగగా కరుణామూర్తి భూస్థాపనం ఈరోజు జరిగేటట్టు మా మధ్యలో ప్రభా ఇట్లాంటి గొప్ప వ్యక్తిని నిలిపావు. పప్పా ఫ్రాన్సిస్, అప్పా, డాడీ, నానా, తండ్రి అని ప్రజలు కన్నీళ్లు కార్చి పిలిచేవాళ్ళు. ఆయన ఎక్కడ కనిపించినా అలా ప్రజలు సంతోషగానంతో, ఆనంద బాష్పముతో పెద్దగా ఎలుగెత్తి పప్పా ఫ్రాన్సిస్ అని వాళ్ళు ఎలుగెత్తి పాడేవారు, స్తుతించేవారు. ఆ వ్యక్తి ప్రభువా ఈరోజు పరలోకం చేరినటువంటి ఆ భూస్థాపన సాంగ్యాలు జరుగుతున్న పరిశుద్ధ గడియలో ఆయన ఆత్మ కోసం ఒక చిన్న ప్రార్థన పాడుతూ మనం ప్రార్థిస్తాం. నిత్య పితా
యేసునాదుని వేలలేని రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. ఆ పాట మళ్ళా పాడుదాం. ఏలిన వారా పాపా ఫ్రాన్సిస్ గారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారికి ప్రకాశించునుగాక. సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. నిత్య పితా యేసునాదుని వేలలేని రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. ఏలిన వారా పాపా ఫ్రాన్సిస్ గారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారికి ప్రకాశించునుగాక. నిత్య పితా యేసునాదుని వేలలేని రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. ఏలిన వారా మరణించినటువంటి ఫ్రాన్సిస్ పాప గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారికి ప్రకాశించునుగాక. సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో దాన్ని చెప్పి చివరిగా ఒకసారి పాడి ఆ ఆత్మను దేవుడు గైకొని మన కోసం ప్రార్థించమని ప్రార్థిస్తాం. ఇటర్నల్ రెస్ట్ గ్రాంట్ అంటూ అవర్ డియర్ పోప్ ఫ్రాన్సిస్ ఓ లార్డ్. Let your perpetual light shine upon him. May Papa Francis' soul rest in peace. Amen. Eternal rest grant unto Papa Francis, O Lord. Let your perpetual light shine upon him. May Papa Francis' soul rest in peace. Amen. Eternal rest grant unto Papa Francis, O Lord. Let your perpetual light shine upon him. May Pope Francis' soul rest in peace. Amen. Nitya Pita యేసునాదుని వేలలేని రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఈ విధంగా ఆ ఆత్మను గైకొని ప్రార్థించాం. తర్వాత ఒకరోజు తప్పకుండా సెంటర్ తరఫున గురువులందరి చేత పోపు గారి యొక్క ఆత్మశాంతి కొరకై మనొకసారి మనందరికీ దేవుడు ఇంకొక తండ్రిని ప్రసాదించమని ఒకరోజు ప్రార్థన పెట్టుకుంటాం. ఇప్పుడు మనం భక్తితో కరుణ జపమాల కోసం మనం సిద్ధం చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక మంది ప్రతి సంవత్సరం కరుణ మహోత్సవంకు వస్తూ ఉన్నారు. వారితో పాటు మీ ఉద్దేశంలో కూడా అర్పించి భక్తితో ప్రార్థించండి. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తురు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తురు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తురు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు
మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఎవరి కడకు మేము పోగలము ప్రభు అని అనేక మంది కరుణా మహోత్సవంకు నీవే మాకు ఆధారమని రాబోతున్నారు. వారిలో మీరు కూడా ఉన్నారు. మీరు ఈరోజు ప్రభుతో చెప్పండి, జీవమొసగు దివ్యవాక్కు నీ దగ్గరే ఉన్నది ప్రభా. యోహాను 6:68 పేతురు చెప్పినట్టు, ఆయన చెప్పినట్టే దేవుడు ఆయనను బలముగా వాడుకున్నాడు. ఆయనతో ఉన్నప్పుడు మన విలువ ఆయన దగ్గర నుంచే వస్తుంది. ఆయన మాటలో బలం ఉన్నది. గాడ్ స్పోక్ టు సెయింట్ పీటర్, యు ఆల్సో వాంట్ టు గో అవే, బట్ దెన్ Peter said, to whom shall we go, Lord? You have the words of eternal life. John 6:68. మొదటి గుర్తులో కీర్తన 123:2 సేవకుల కన్నుల యజమానురాలి చేతి మీదను, మరి సేవకుల కళ్ళు యజమానురాలి చేతి మీదను నిలిచి ఉండినట్లే మన దేవుడైన ప్రభువు మనలను కరుణించు వరకును మన కన్నులు అతని మీదనే నిలిచి ఉందము. Psalm 123:2. As the servants look for the master's favor, our eyes are fixed on the Lord till he shows us the mercy. రేపటి దినం ఆ కరుణ పండుగ. దేవా, మా మీద కరుణ చూపే వరకు మా కళ్ళు మీ మీదనే ఉండే ఈ పవిత్రమైనటువంటి 9 రోజుల అవధర ప్రార్థన ముగించే లోపల మా ఇంటిలో అద్భుత కార్యములు జరుగునుగా. కానీ భక్తితో ప్రార్థనతో పాడుదాం. ఎవరి కడకు పోయదన్ ఓ ప్రభు నా యేసయ్యా. ఎవరి కడకు పోయదన్ ఓ ప్రభు నా యేసయ్యా. జీవమొసగు దివ్యవాక్కు ఉన్నది ప్రభు నీలోనే. శరణం దేవా శరణం 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 దేవా శరణం శరణం. ఎదురు తెన్నులు చూచి చూచి కనులు కాయలు కాచెనే. ఎదురు తెన్నులు చూచి చూచి కనులు కాయలు
గుండె గుడిలో మ్రోగగా నా ప్రేమ గంటలు. రావెలా నా గుండె గుడిలో మ్రోగగా నా ప్రేమ గంటలు. ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభు నా యేసయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు బిడ్డలు మొరపెట్టగా అతడు వారిని వ్యధ నుండి విడిపించనుని 107వ కీర్తన 12:13 చెప్తుంది. Whenever people groaned and in pain when they cried to God, He came to their help and redeemed them, delivered them. Psalm 107:12 and 13. చూడండి, ప్రతి సంవత్సరం ఈ కరుణ మహోత్సవంకి ఎంతమంది వచ్చి అలా విలపిస్తున్నారో మీకు తెలుసు. మీరు కూడా దానిలో ఉన్నారు. మీ మొరను కూడా దేవుడు ఆలకించునుగా. లార్డ్, there are so many groaning and pain and coming for this feast day tomorrow. వాళ్ళందరి ప్రార్థనను రేపటి దినం దేవుడు ఆలకించునుగా. భక్తితో పాడుదాం. వ్యధలతో నా మనసు రగిలే, కడలి అలలై పొంగేలే. వ్యధలతో నా మనసు రగిలే, కడలి అలలై పొంగేలే. రావేలా నీవు నా మదిలో నెలకొనా శాంతి వృదిలో. రావేలా నా మదిలో నెలకొనా శాంతి వృదిలో. ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభు నా యేసయ్యా. మన వ్యధలు బాధల కన్నీళ్ళంతా ప్రభుకి చెప్పి గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లోకమంతా దుష్టుని ప్రభోగంలో ఉన్నది. అట్ ద సేమ్ టైమ్ we hear we are children of God, but the whole world is lying down on the power of the evil. మనము దేవునికి సంబంధించిన వారమే, కానీ లోకమంతా దుష్టుని ప్రవాహంలో ఉంది. కావున ఏదో ఒక రూపంలో సైతాన్ మనల్ని అటాక్ చేసి అలా మనల్ని దేవుని నుండి దొంగతనం చేయటానికి అపహరించడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే మీరు చూస్తే యేసు ప్రభు కిరణాలు ఇట్లా ప్రవహించి ఆ కిరణాల లోపల మనం దాచుకోవటానికి పండుగ ప్రతి సంవత్సరం ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం జరుగుతుంది. కరుణ లేకుండా బ్రతకలేం. ఎస్, we are all under the power of the evil one in this world, and that is why God is asking us to come under his wings and protection under the rays of the divine mercy tomorrow. అందరు రండి, అందరికి విషయం చెప్పండి. ఈ పాట పాడినప్పుడు దేవుడు దుష్టుని ప్రవాహములన్నిటిని తొలగించునుగా. ఆమేన్. ప్రార్థిస్తాను. లోకమంతా దుష్టుని ప్రవాహంలో సాతాను కృత్యముతో నశింపగా, లోకమంతా దృష్టుని ప్రవాహంలో సాతాను కృత్యముతో నశింపగా, రావేలా దుష్ట శాతాన్ని వెళ్ళగొట్ట నీ దివ్య రాజ్యము స్థాపించుటకు, రావేలా దుష్ట సాతాన్ని వెళ్ళగొట్ట నీ దివ్య రాజ్యము స్థాపించుటకు, ఎవరి కడకు పోయెదన్ ఓ ప్రభునా యేసయ్యా. అందరూ దేవుని కిరణాల క్రింద రావాలని, మరి ముఖ్యంగా మనము ఒక మంచి యాజకుని కాపరిని కోల్పోయాం. పరిశుద్ధ పాపు గారి ద్వారా ఆయన ఆత్మకు దేవుడు విశ్రాంతిని దయచేసి రాబోయే పాపు గారి ద్వారా మనలను ఇంకా ఎక్కువగా దేవుడు కాపాడి నడిపించమని గుర్తులో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను
దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సంరక్షణ సర్టిఫికేట్ మీకు ఇవ్వబడినది. రేపటి దినం దయచేసి ఇది మీ చేతిలో ఉండాలి. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ దేవునితో ఉన్న ఒప్పందం. దాన్ని నూతనీకరించడానికి సంవత్సరంలో ఒకసారి దానిని మనము ప్రభు సన్నిధిలో అర్పించి ప్రార్థన చేస్తున్నాం. రేపు మీరు వచ్చేటప్పుడు దయచేసి దీన్ని మర్చిపోకుండా మీ కుటుంబ సభ్యులతో తీసుకురండి. టుమారో వీ విల్ బి రెన్యూవింగ్ అవర్ కవెనెంట్ as DMI group like that, and also we will be consecrating our families once again with this certificate that is given to you. Kindly bring them along with you so that we will renew our life once again. గురువులు కన్యాస్త్రులు సంవత్సరంలో ఒకసారి వాళ్ళు మాట పట్టును నూతనీకరిస్తారు. అలాగే మనమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం, 24/7 దేవునితో ఉండి ప్రజల కోసం విలపించి ప్రార్థిస్తామని. దాన్ని నూతనీకరించుకునే దినం రేపటి దినం. ఇప్పుడు అందరూ కలిసి ఆ ప్రార్థనను భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును రేపటి దినం పండుగకు వస్తున్న వారిని DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. భక్తితో ప్రార్థన చేసి భ్రష్టులైపోతున్నటువంటి లోకాన నేను కూడా పడిపోతాను అని భయమేస్తున్నటువంటి అనేక భయము అన్నిటినీ యేసు కరుణామూర్తి కిరణాల క్రింద అర్పించి ప్రార్థించుటకే పండుగ ఈ నవదిన ప్రార్థనలు. Lord, I am afraid whether I will also fall because of the evil thing that is on this world. అందుకే ప్రభు చెప్తున్నాడు ఇర్మియా 8:4 క్రింద పడినవాడు పైకి లేవడా, త్రోవ తప్పినవాడు వెనుకకు తిరిగి రాడా. కానీ నా ప్రజలు తిరిగి రావట్లేదని ప్రభు విలపిస్తున్నటువంటి పండుగకు పేరే కారుణ్య మహోత్సవం. The Lord is crying for us to come back to Him, and He wants to embrace us, kiss us, press us to His heart, and make us to experience the warmth of His love. మనందరినీ తీసుకొని వెళ్ళి హృదయంకు హత్తుకొని ముద్దాడి దీవించే పండుగ పేరే కరుణా మహోత్సవం. అది దేవుడే కోరుకున్న పండుగ. ఆ పుస్తకం చదివితే ఇంత ఉన్నదా కరుణ జపమాలలో అని మీరు నమ్ముతారు. అలాగే ఇలా ప్రార్థన చేసేవారిని దేవుడు మరణ గడియలో కూడా దీవిస్తాడంట. అట్ ద టైమ్ ఆఫ్ అవర్ డెత్ ఆల్సో హీ విల్ టేక్ కేర్ ఆఫ్ us if you promote this divine mercy. That's what he has said. ఈ గొప్ప కరుణామూర్తి యేసు ప్రభుని ప్రేమిస్తున్న వారు రేపటి దినం అనేక భక్తులను తీసుకురండి, వాళ్ళందరినీ కాపాడండి అని మీ బాధ్యత. ఒకవైపు కరోనాను తప్పించాడు దేవుడు, యాక్సిడెంట్ నుంచి తప్పించాడు, భూకంపం నుంచి తప్పించాడు, సునామీ నుంచి తప్పించాడు. దేనికి? అందరినీ కిరణాల క్రిందికి తీసుకురావటానికి. రేపు అలాంటి పండుగ 9:30 మీ విన్నపాలను తీసుకొచ్చి సమర్పించండి. 9:30 గురువులు మీకు పాపసంహితలు వినటానికి ఉంటారు. 9:30 your intention will be collected, and also the priest will be available for the confession. యేసు చెప్పాడు, మంచి పాపసంహితలు చేసి ఈరోజు మీరు రండి పూజకు అని పిలుస్తున్న గొప్ప పండుగ. Every flood gates will be opened, Jesus said, on that Sunday.
డివైన్ మర్సీ సండే. భక్తితో పాడుదాం. భ్రష్టులైపోతున్న ఈ లోకాన పడిపోతానోనని భయపడుతున్నా. భ్రష్టులైపోతున్నా ఈ లోకాన పడిపోతానో అని భయపడుతున్నా. రావేలా నన్ను పవిత్రపరచ, పరిశుద్ధ జీవితం నాకు వసగా. రావేలా నన్ను పవిత్రపరచ, పరిశుద్ధ జీవితం నాకు వసగా. ఎవరి కడకు పోయేదం, ఓ ప్రభునా యేసయ్యా. ఈ నవదిన ప్రార్థనలు పాల్గొన్న వారికి రేపటి దిన పండుగకు వస్తున్న అందరినీ కాపాడాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రోగ బాధల నుండి అంటు వ్యాధుల నుండి కాపాడే గొప్ప రక్షకునికి పేరే కరుణ కిరణాలు కలిగిన యేసు ప్రభు కరుణామూర్తి. అందుకే యేసు ప్రభుని మనం తలంస్తున్నాం. అలాంటి కరుణతో నింపబడిన ఒక పాపుగారిని 12 సంవత్సరాలు మనందరికీ వరప్రసాదంగా దేవుడు ఇచ్చాడు. 12 years a man filled with the mercy of God, moved with mercy, went around distributing merciful acts. One side deed, another side action, another side word. He had been promoting peace to the people. ఆ గొప్ప పాపగారి యొక్క ఆత్మ నిత్య విశ్రాంతిని పొందునుగాక. ఆమేన్. మే ద సోల్ ఆఫ్ అవర్ పోప్ ఫ్రాన్సిస్ రెస్ట్ ఇన్ పీస్. మనకు దేవుడు ఎవరినైతే ఎన్నుకోవాలని దేవుడి చిత్తంలో ఉన్నదో ఆ వ్యక్తిని మళ్ళొకసారి ఇచ్చి ఈ పనిని కొనసాగించుటకై ప్రార్థన మొదలు పెడతాం. లార్డ్ జీసస్, చూస్ ద రైట్ పర్సన్ సో దట్ వీ మే బి లెడ్ బై దమ్. వీ హ్యావ్ బీన్ లీడింగ్ ద చర్చ్, కంటిన్యూ టు లీడ్ us లార్డ్. ఇట్ షుడ్ బి అవర్ ప్రేయర్. దానికోసం రేపటి దినం ప్రత్యేకంగా మనం ప్రార్థిస్తాం. మరణించినటువంటి పాపగారి కోసం ప్రార్థిస్తాం. అలాగే దేవుడు మనకు ఇవ్వబోయే ఆ గిఫ్ట్ క్రొత్త పాపగారిని కూడా దేవుడు సెలెక్ట్ చేయమని కరుణా సంబంధంగా ఈ పండుగ సందర్భంగా ప్రార్థిస్తాం. రండి, దేవుని దీవెనలు పొందండి. అందరూ కలిసి దేవునిలో లీనమై చివరి ఆశీర్వాదం ముగించుటకై ఈ చివరి పాట పాడి దేవుని చివరి గుర్తు చెప్పి ప్రార్థిస్తాం. అంటు వ్యాధులు అగని రోగనలు ఆపదలు ఎదురవుతుందా? అంటు వ్యాధులు ఆగని రోదనలు ఆపదలు ఎదురవుతుండా? రావేలా నా రక్షణ కోటగా కీడుల నుండి సంరక్షించుటకు. రావే నా
రక్షణ కోటగా కీడుల నుండి సంరక్షించుటకు ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభునా యేసయ్యా కరుణామయా. రేపటి దినం వచ్చే ప్రజలకు మంచి భోజనం పెట్టి ప్రేమ విందు చేయాలని కొంతమంది ముందుకు వచ్చారు. రేపటి దినం అనౌన్స్ చేస్తాను. అందువలన మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మళ్ళా 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా మీరు కరుణ జపమాలలో పాల్గొన్నట్టు ఒకరోజు దేవునితో గడపండి. టుమారో పీపుల్ హావ్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ ఎ సంప్చువస్ మీల్ ఫర్ యూ. ఐ విల్ అనౌన్స్ టుమారో అండ్ థ్యాంక్ దమ్ టుడే ఫర్ their generosity. They are mercy lovers. One person has written mercy lover like that. నేను కరుణను ప్రేమించే వ్యక్తిని. సో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. టుమారో కైండ్లీ 3 to 4 ఆల్సో వీ విల్ హ్యావ్ ద లైవ్ అండ్ సో రిమైన్ టిల్ ది ఎండ్ అండ్ బీ బ్లెస్డ్. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నితుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నితుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నితుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ముగించే మునుపు ఉదయ్ ఈరోజు మనకు మ్యూజిక్ వాయించే వ్యక్తి, ఆయన బర్త్డే ఈరోజు. ఉదయ్ కమ్. మామూలుగా మనకు బోసి బ్రదర్ ఎప్పుడు వాద్యం వాయిస్తుంటారు. ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి చిన్నవాడు కానీ ఎంత చక్కగా ఆయన కూడా ఒకప్పుడు నేను పాడలేనన్నాడు, నేను పాడుతావు అన్నాడు. అలా మెట్టుగూడలో ఫస్ట్ టైం అలా పాడుతూ ఇప్పుడు చక్కగా నాతో పాటు ఈరోజు పాటలు పాడే భాగ్యం. కరెక్ట్గా ఆయన బర్త్డే రోజు ఈరోజు ఆయన అక్కడ ఉండడం, తర్వాత వాయిద్యం వాయించడం. ఉదయ్ నీ ఎప్పుడు ఉదయ సూర్యుడిలాగా ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆశీర్వాదంతో ఉండాలని ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీ మమ్మీ తర్వాత తోబుట్టు వాళ్ళందరినీ దేవుడు దీవించాలని, కుటుంబ సభ్యులందరినీ రెడీ ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఆయనను మన దగ్గర పంపించడానికి చాలాసార్లు సహాయం చేసిన వ్యక్తి ఫాదర్ ప్రభుదాస్ గారు. ఫాదర్ గారిని కూడా ప్రత్యేకంగా ప్రభు ఆశీర్వించును గాక. ఈ కుమారుని ప్రభు ఆశీర్వించము. తన జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక దీవెనలను కుమ్మరించుము తండ్రి. ఇలాంటి మంచి ప్రభు ఒక తాళందని ఆయనకి ఇచ్చావు తండ్రి. దాన్ని నీకోసమే వాడుకుంటున్నాడు. ఎప్పుడు పిలిచినా ఎన్ని అడ్జస్ట్మెంట్ చేసుకునేనా వచ్చే కుమారుడు. అందువలన ఈరోజు గిఫ్ట్గా ఆయన కోసం ఈ గొప్ప చివరి 9 రోజుల నవదిన ప్రార్థనలు ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించండి ప్రభా. టుడే ఈస్ బర్త్డే ఆఫ్ ఉదయ్ హూ హెస్ ప్లేడ్ ద మ్యూజిక్ టుడే. సో మెనీ టైమ్స్ హీ కమ్స్ టు హెల్ప్ us. సో we pray for him for all that he is doing. May God bless and ప్లస్ హిస్ హోల్ ఫ్యామిలీ. దయగల తండ్రి ఆయన మనసులో, ఆయన హృదయంలో, వాళ్ళ ఫ్యామిలీలో ఏదైతే ఎదురు చూస్తున్నారో దాన్ని దయచేసి దీవించమని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి రేపటి దినం 9:30 కల్లా మనమందరం కలిసి మన యేసయ్యను, కరుణామూర్తి,
కరుణతో బ్రతికించిన దేవుని, ఆయుస్సును పొడిగించిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, రాబోయే దిల్లో ఉన్న చెడుతనములలో ఎవ్వరూ చిక్కుకొనకుండా అందరు రండి, ఆ రెక్కల క్రిందకి రండి, కిరణాల క్రింద రండి. మరి మీ అందరినీ 9 రోజులు మీతో పాటు, నాతో పాటు దేవుడు నడుస్తున్నాడు నవదిన ప్రార్థనలో. ఈ ప్రార్థనలు రేపటి దిన పండుగ ద్వారా అందరినీ దేవుడు ఆశీర్వదించునుగా. 9 days of novena. Today is the culmination of that. Tomorrow is the feast day. I wish all of you already Divine Mercy Feast. TMI 24/7 group. మీరు లేకపోతే ఇలా నేను నిలబడలేను. 13,000 మంది ప్రార్థన ఇది. Thank you so much TMI group. 13,000 of you praying for me. And we are reaching almost 1,500 days. 1,500 రోజులు చూడగలుగుతున్నాం. God bless you and may God's blessings be abundantly poured upon us tomorrow. రేపటి దినం దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి నవదిన ప్రార్థన ద్వారా, జరగబోయే పండుగ ద్వారా ఈ సెంటర్ని, పనిచేస్తున్న బిడ్డలను, మిమ్మలను ఉదారత్వముతో కానుకలిచ్చి స్పాన్సర్ చేసే కుటుంబాలను, రేపటి దినం విందు చేసి ప్రజలకు పెడుతున్న ప్రజలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. May the blessing of the Almighty God during this 9 days of novena bless you, and tomorrow especially for those who sponsored the program and every day those who participated. May these blessings remain with you forever and ever. ఆమేన్. ఎవరి కడకు పోయెదం ఓ కరుణామూర్తి యేసయ్యా. God bless.